యూ క్రియేట్ ద వరల్డ్ దట్ యు నో. అంటే మనకు తెలిసిన ప్రపంచాన్ని మనం సృష్టిస్తున్నాం. మనకు ఏదైతే కనపడుతుందో దాన్ని మనం సృష్టించిందే. అయితే మనకు ఒక గిఫ్ట్ ఇవ్వబడింది. ఏమిటి ఆ గిఫ్ట్ అంటే, మన ఆలోచనల్ని బయటికి ప్రొజెక్ట్ చేసి భౌతిక రూపాన్ని ధరించే గిఫ్ట్. సాకారం చేసుకునేది. మన ఆలోచనల్ని భౌతికంగా సాకారం చేసుకునేటువంటి గిఫ్ట్ మనకివ్వబడింది. గిఫ్ట్ అనే దగ్గరకొచ్చేసరికి ఒక మీకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకిచ్చారు? మీరు ప్రతిభావంతులు, మీకు గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీ ఆలోచనని మీ వాస్తవాలు అవుతున్నాయి అన్నప్పుడు మీరెంత రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. గిఫ్ట్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. చాలామంది ఏమంటారంటే, వారు ఏదైనా సాధిస్తే అది నా గొప్పతనము అనుకుంటారు. ఏదైనా జరిగితే ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అప్పుడేం చేస్తారు? దైవాన్ని లేకపోతే మన జీవితాన్ని లేకపోతే మన అనేక విషయాలు దయ్యాన్ని ఏదైనా మనం కారణం చెప్తామన్నమాట. సొసైటీని, మన విధిని. అలాగే మన స్వీయమైనటువంటి అంటే మనము కొన్నిసార్లు విజయం సాధించొచ్చు. కొన్నిసార్లు అపజయం సాధించొచ్చు. ఫెయిల్యూర్ ఉండొచ్చు. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ప్రతిదీ లెర్నింగ్ ప్రాసెసే అన్న విషయాన్ని మనం జ్ఞాపకంగా ఉంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? మన ఓన్ గిల్ట్స్ మనం మన స్వీయంగా అపరాధం చేసినా, లేదా తప్పు చేసినా మనం ఏం చేస్తామంటే, దేవుడి వల్లనే నాకు ఈ కష్టాలొచ్చినాయి అని అంటాం. విజయం సాధిస్తే నా ప్రతిభ వల్లనే నేను విజయం సాధించాను అంటాం. లేదా కష్టాలొస్తే దేవుడి వల్లే నాకు ఈ కష్టాలొచ్చినాయి. నా తలరాత ఇలా ఉంది అని అంటాం. బాధ్యత తీసుకోవటండి. వి ఆర్ క్రియేటింగ్ త్రూ అవర్ థాట్స్, త్రూ అవర్ బిలీఫ్స్. అంటే మనం సృష్టిస్తున్నాము. వి ఆర్ క్రియేటర్స్ అన్న విషయాన్ని ఎన్ని జన్మల నుంచి మర్చిపోవాలబ్బా! నాకదే అర్థం కావట్లేదు. వి ఆర్ గోయింగ్ ఫర్గెటింగ్ అండ్ ఫర్గెటింగ్, ఫర్గెటింగ్ ఫరెవర్ అండ్ ఫరెవర్. ఈ విధంగా మర్చిపోతూనే ఉన్నాం. ఇలా మర్చిపోతున్న క్రమంలో విశేషాలు ఒక గొప్ప సీక్రెట్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సో, లెట్ అస్ గో టు దట్ సీక్రెట్. ఏంటంటే, నెక్స్ట్ జన్మ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది అనేటువంటి ఒక సీక్రెట్. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, జీవితం. యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఆఫ్టర్ లైఫ్. సేత్ హిడెన్ వార్నింగ్ టు హ్యుమానిటీ. ఆయన ఏం చెప్తున్నాడంటే, మనకు ఇప్పటికే మరణాంతర జీవితంలో ఉన్నాము అని. ఇది ఒక వింతైన సత్యం. మరణం అనేది అంతం కాదు. మనం జీవితం అని పిలుచుకునే ఈ కాలం నిజానికి ఆత్మ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఒక చిన్న అంశం. అంతే. చిన్న భాగం. ఇప్పుడు నిజానికి మనం జీవితం అని పిలుచుకునే ఈ జీవితం ఏంటంటే, ఆత్మ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఇది ఒక చిన్న భాగమే. తర్వాత మనం చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్తామని అనుకుంటాం. అది ఒక ఇల్యూజన్. కానీ శక్తి ప్రకారం మనం ఇప్పటికే ఆధ్యాత్మిక లోకంలో ఆఫ్టర్ లైఫ్‌లోనే ఉన్నాము. కాకపోతే ప్రస్తుతం ఈ భౌతిక శరీరం అనే ముసుగు ధరించి ఉన్నాం. అంతేగాని వి ఆర్ కంటిన్యూయింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన జేన్ రాబర్ట్స్ ద్వారా సేత్ మెటీరియల్ నుంచి సేత్ స్పీక్స్ నుంచి మనకు చెప్తున్న విషయం ఏంటంటే, మీ వాస్తవికతను మీరే సృష్టించుకుంటున్నారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే ఏంటి దాని అర్థం? మీరు ఏది నమ్మితే మీ జీవితం అలానే మారుతుంది. మీరు భయంలో ఉంటే మీ చుట్టూ భయంకరమైన ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. మీ చుట్టూ భయంకరమైన ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. మీ ఆలోచనలే మీ ప్రపంచానికి పునాది. ఇది ఎసెన్స్. అయితే ఇక్కడ పదార్థంగా కనపడుతున్నదంతా ఒక కట్టుకథ. మనకి భౌతికంగా కనపడేది.
అంతా ఇల్యూషన్. మ్యాటర్ ఈజ్ అన్ ఇల్యూషన్. మనం రాయి, మట్టి అని పిలిచే ఈ పదార్థం నిజానికి ఘనమైనది కాదు. అది కేవల చైతన్యం. కాన్షియస్‌నెస్, ప్యూర్ కాన్షియస్‌నెస్. అయితే ఆ కాన్షియస్‌నెస్సు అనేది అనేక రూపాల్లో ఉంది. మానవాళి కేవలం ఒక భౌతిక వస్తువుల మీద, డబ్బు, ఆస్తి మీద ఆధారపడి ఉంటే, వారు తమ అసలైన ఆధ్యాత్మిక శక్తిని మర్చిపోతారు అని, మీ ఆధ్యాత్మిక శక్తిని మీరు మర్చిపోతారు అని ఆయన హెచ్చరిస్తున్నాడనమాట. అలాగే టైమ్ ఈజ్ ఇల్యూజన్, మ్యాటర్ ఈజ్ అన్ ఇల్యూజన్. ఇక్కడ టైం అనే దగ్గరకొచ్చేసరికి గతము, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. మనం ఒక కాలంలో బందీ అయి ఉన్నామని అనుకోవటం వల్ల, మన సామర్థ్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. నేను కా కా ఈ కాలంలో అంటే, అయ్యో! నేను చేయలేకపోయాను. అలా ఇలా అదేమి లేదు. యూ ఆర్ కంటిన్యూయింగ్. కాబట్టి గతము, వర్తమానం, భవిష్యత్తు. యూ కెన్ డూ ఇట్ నౌ. రీస్టార్ట్ నౌ. చేయలేకపోవటం అనేది ఏమీ లేదు. గతము, వర్తమానము, భవిష్యత్తు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. మనం ఒక కాలంలో బందీలై ఉన్నామని అనుకోవటం వలన మన సామర్థ్యాన్ని మనం గుర్తించలేకపోతున్నామని చెప్తున్నాను. అలాగే సేత్ దృష్టిలో నరకము లేదా శిక్ష అనేది మరణం తర్వాత వచ్చేవి కావు. ఇక్కడ కీ పాయింట్ ఇది. చాలా ఇంపార్టెంట్ పాయింటు. చేతి దృష్టిలో అనే కాదు, వాస్తవం కూడా అంతే. నరకము లేదా శిక్ష అనేది మరణం తర్వాత వచ్చేవి కావు. మరణం తర్వాత వచ్చేవంట. కానీ ఇప్పుడు మన సొంత ప్రతికూల ఆలోచనలు, మనకు వ్యతిరేకమైన ఆలోచనలు, నకారాత్మకమైన ఆలోచనలు, నెగెటివ్ థాట్స్, ప్రతికూలమైన ఆలోచనలు, మనకు వ్యతిరేకమైన ఆలోచనలు, ద్వేషం మరియు అజ్ఞానంతో మనం భూమిపైన నరకాన్ని సృష్టించుకుంటున్నాం. అది అన్నమాట. అక్కడ తద్వారా వచ్చేటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనకంతా తెలుస్తూనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది అనంతమైన చైతన్యంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ మన చైతన్యం కంటిన్యూ అవుతూనే ఉంది అనే పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్‌సైడ్ యూ రైట్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయాలు మనం ఏంటంటే, సేత్ ప్రకారం బౌండరీ బిట్వీన్ లైఫ్ అండ్ ఆఫ్టర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ వాల్ యూ క్రాస్ ఎట్ డెత్. ఇప్పుడు ఉన్న జీవితము, మరణాంతర జీవితం అనేది మధ్యలో పెద్ద గోడ ఏమీ లేదు. ఆల్రెడీ మనం దాంట్లోనే ఉన్నాం. కంటిన్యూ అవుతున్నాం. ఫిజికల్ రియాలిటీలో కలలు వస్తూ ఉంటాయి. మనకి ఏంటంటే ఫిజికల్ రియాలిటీ ఒక కల లాంటిదనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకేంటంటే దట్ హియర్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ హియర్. ద లైఫ్ ఈజ్ ద రియల్ థింగ్ అండ్ ఆఫ్టర్ లైఫ్ ఈజ్ ద మిస్టరీ అని చెప్పి మనకు చెప్తూ వచ్చారు. మన రిలిజియన్స్, మన మతాలు, మన ఫిలాసఫీలు, వేదాంతాలు అన్నీ కూడా ఒక నియమాలు, ఎంత సైన్స్ కూడా అలా అనుకుంది. ఏమి పుట్టినప్పుడు కాన్షియస్ బిగిన్ అవుతుంది. చనిపోయినప్పుడు ఆ కాన్షియస్ మరణిస్తుంది అని. అలా కాదు. సేత్ ఏంటంటే, యూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఆఫ్టర్ లైఫ్ కండిషన్స్. మీ మీరు ఇప్పటివరకు జీవించారు బావుంది. మరణాంతర జీవితం చాలా గొప్పగా ఉండాలి అని ప్రిపరేషన్ చేయాలి అని అని అంటూ ఉంటారు. కానీ ఆఫ్టర్ లైఫ్ కండిషన్స్ యూ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ దెమ్ రైట్ నౌ. ఇప్పుడే వాటిని అనుభూతి పొందుతున్నావు. యూ ఆర్ క్రియేటింగ్ యువర్ రియాలిటీ త్రూ థాట్ అండ్ బిలీఫ్ ఎగ్జాక్ట్‌లీ యాస్ డిస్కార్నేట్ ఎంటిటీస్ డూ. అంటే నువ్వు ఇన్‌కార్నేట్ అండ్ డిస్కార్నేట్. ఇన్‌కార్నేట్ అంటే మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవడం. అలా జన్మ తీసుకోకుండా ఉంటారు. అలాంటప్పుడు యూ ఆర్ బ్రాడ్‌కాస్టింగ్ ఇంటు ఎ డైమెన్షన్ యూ కాంట్ సీ. అంటే నువ్వు చూడలేవు. నువ్వు కంటితో చూడలేవు. ఆ చూడలేని దానితో నువ్వు ఆలోచనలు పంపిస్తున్నావు. నీ నమ్మకాలను పంపిస్తున్నావు. యూ ఆర్ బ్రాడ్‌కాస్టింగ్ ఇంటు ద డైమెన్షన్స్ యూ కాంట్ సీ. అలాగే మనము ఈ ఫోకస్ అంతా ఈ భౌతికమైనటువంటి ఈ శరీరమే నేను అనుకుని దీని మీదే మనం దృష్టి పెట్టినప్పుడు మనం బిల్డింగ్ చేస్తున్నాం. తర్వాత మన అనేక విషయాల్ని సృష్టించుకుంటూ ఉన్నాం త్రూ అవర్ థాట్స్. అండ్ యూ రిఫ్యూజల్ టు రికగ్నైజ్ దిస్
కీప్ యూ ట్రాప్డ్ ఇన్ లిమిటేషన్స్. ఎందుకని అది అది కంటిన్యూగానే జీవితం ఉంది అన్న విషయం ఎందుకని మనం ఒప్పుకోవటం లేదు? మనం పరిమితి భావనలో ఉన్నాము. లిమిటేషన్స్‌లో ఉన్నాము. పరిమితుల్లోనే ఉన్నాము. నెవర్ రియల్ టు బిగిన్ విత్ దాన్ని అసలు ఏమి బిగిన్ చేయలేదనుకుంటున్నాము. కానీ ద షాక్ ఈస్ నాట్ దట్ యూ ఆల్ ఎంటర్ ద ఆఫ్టర్ లైఫ్ సమ్ డే. అంటే ఎప్పుడో మరణించిన తర్వాత మనము మన తర్వాత జీవితంలోకి ఎంటర్ అవుతాం అనుకుంటున్నారేమో! అదేమీ లేదు. ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు అంటున్నారు ఆల్రెడీ, ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. యువర్ ఎంటైర్ రిలేషన్‌షిప్ ఎగ్జిస్టెన్స్ ఇట్‌సెల్ఫ్ అంతా కూడా మనము ఎవ్రీథింగ్ చేంజెస్. ద షాక్ ఈస్ రికగ్నైజ్ దట్ అండ్ వన్స్ యూ సీ దిస్ ఎవ్రీథింగ్ చేంజెస్. అంటే ఒకసారి ఇది గ్రహిస్తే మనం ఆల్రెడీ కంటిన్యూగానే ఉన్నాం. ఎక్కడికి పోలేదు. ఇక్కడ సేత్ ఏం చెప్తున్నారంటే వాస్తవ రియాలిటీ ఎలా ఉంది? మన రియాలిటీ ఎలా ఉంది అనే దగ్గరకొచ్చేసరికి లేయర్స్‌గా ఉంది. ఫ్రీక్వెన్సీ లేయర్స్. ఆల్ అంటే మనం ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాం. డైమెన్షన్స్ అనేక తరాలు అని ఎగ్జిస్టింగ్ సేమ్ స్పేస్ బట్ వైబ్రేటింగ్ ఎట్ సమ్ డిఫరెంట్ రేట్స్ ఆఫ్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ లాగా బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నాం. రేడియోలో ఒక బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నాము. బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీలో అన్నీ మనం ట్యూన్ చేసుకుంటే చాలు. సేమ్ రూమ్. యూ ఆర్ నాట్ ట్యూన్ టు వన్ స్టేషన్. మనము యూ ఆర్ నాట్ బ్రాడ్‌కాస్టింగ్ సైమల్టేనియస్‌లీ త్రూ ద సేమ్ రూమ్. ఒకే రూమ్ నుంచి అనేక తరాలకి మనం ఇన్ఫర్మేషన్ పంపిస్తూనే ఉన్నాం. బ్రాడ్‌కాస్ట్ చేస్తూనే ఉన్నాం. త్రూ అవర్ థాట్స్. అందుకోసమే మనం మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ అయినటువంటి మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. మనం సింగిల్ పర్సనాలిటీ అనుకుంటున్నాము. మనం మనం అనుకునేదంతా ఏంటంటే సోల్ ఆర్ గాడ్. ఆత్మనండి, దైవం అనండి. అంతా మనల్ని విడిచి ఎక్కడా పోలేదు. వి ఆర్ కంటిన్యూయింగ్. యూ ఆర్ రిసీవింగ్ 3 ఎట్ వన్స్. ఒకేసారి మనము 3 రేడియోలో ట్యూన్ చేసినప్పుడు 3 ప్రాంతాల నుంచి ఒకేసారి సమాచారం వస్తూ ఉంటుంది. అంటే ట్యూనింగ్‌లో తేడా ఉంటే. బట్ యువర్ అటెన్షన్ దేని మీద ఫిక్స్ చేస్తాం? ఏది బాగా వినపడితే దాన్నే మీదే ఆ! ఈ స్టేషన్ మనదే. మనం అనుకున్నాము. కరెక్టే. ఇదే మనము అని అనుకుంటూ ఉంటాం. సో, మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇదంతా ఏంటంటే మనం మనం దేని మీద ఫోకస్ చేస్తామో అది రియాలిటీ అనుకుంటాం. ఫస్ట్ లేయర్ ఈజ్ ఫ్రేమ్‌వర్క్. వన్ సెట్ కాల్డ్ ఫిజికల్ రియాలిటీ. ఇక్కడ ఫ్రేమ్‌వర్క్ అనే పదాలు వాడతారనమాట. ఫ్రేమ్‌వర్క్ అనే పదంలో ఫస్ట్ రియాలిటీ ఏంటి? ఫ్రేమ్‌వర్క్ 1 అంటే భౌతికమైన దేహాన్ని మనం ఫస్ట్ లేయర్ ఫ్రేమ్‌వర్క్ 1 అంటాం. బట్ వాట్ సేత్ కాల్డ్ ఫిజికల్ రియాలిటీ. అది మనం ఫిజికల్ రియాలిటీ అని మనం భౌతిక వాస్తవం అని మనం అనుకుంటాం. భౌతిక శరీరం ఫ్రేమ్‌వర్క్ అనమాట. అయితే ఇది ఈ డైమెన్షను ఎలాంటిది అనంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ బయాలజికల్ ప్రాసెస్ ప్రకారం డైమెన్షన్ ఏంటి? కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్యకారణ సంబంధం. అంటే మన ఆలోచనే మన జీవితంగా ఇక్కడ మనం భౌతికంగా అనుభూతి పొందుతూ ఉన్నాం. అయితే మన కంటితో ఓపెన్ ఐస్‌తో చూస్తున్న వాస్తవం. ఫ్రేమ్‌వర్క్ అంటే మనకు ఫౌండేషన్. మన చేతులు, కళ్ళు వీటితో మనం అనుభూతి పొందుతున్నాము. మన ఇన్‌స్ట్రుమెంట్స్ చూస్తున్నాము. బట్ హియర్ ఏంటి ఏం జరుగుతుంది మోస్ట్ పీపుల్ మిస్ అవుతుంది ఏంటంటే ఫ్రేమ్‌వర్క్ ఈస్ నాట్ ఫౌండేషన్. బయటికి కనపడుతున్నది ఫౌండేషన్ కాదు. మీ శరీరం బయట కనపడుతున్నది ఫౌండేషన్ కాదు. అసలైంది లోపల ఉంది. బయటికి కనపడుతున్న శరీరం మాత్రం ప్రొజెక్షను. నీ లోపల ఏది ఆలోచిస్తే అది బయటకి కనపడుతుంది. బయటికి అవతారంలా కనపడుతుంది. బయట వస్తువులుగా కనపడుతుంది. నీ ఆలోచన బట్టి నీ వస్తువులున్నాయి. అలాగే నీ శరీరం ఉంది. అసలు మెయిన్ నాన్ ఫిజికల్ రియాలిటీ ఫ్రేమ్‌వర్క్ 2 అంటే శరీరమే లేనివాడు శరీరాన్ని ధరించి ఉన్నాడు. ఆ శరీరం లేనివాడే మెయిన్ అలా చెప్పుకోవాల్సొస్తుంది. మన భాషలో చెప్పుకోవాలంటే. ఆ ఫ్రేమ్‌వర్క్ 2 అంటే నీ లోపల ఉన్నవాడు. ఆడి కంటికి కనపడడు.
భౌతిక కన బ అంటే ఈ ఫిజికల్ ఐస్‌కి కనపడడం, బయటికి కనపడే శరీరమే మనం అనుకుంటాము. కానీ ఈ శరీరం అనేది ఫౌండేషన్ కాదు. ఈ లోపల ఉన్నదే అసలైనది. సెకండ్ లేయర్ ఉంది. అది ఫ్రేమ్‌వర్క్ 2. దాని నుంచే అది నాన్ ఫిజికల్ ప్రాబబిలిటీ ఫీల్డ్ అనమాట. దిస్ ఈస్ వేర్ థాట్స్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ దే క్రిస్టలైజ్ ఇంటూ ఈవెంట్స్. ఎక్కడ నుంచి ఆలోచనలు పుడతాయండి? నీ లోపల నుంచి పుడతాయి. లోపల నుంచి పుట్టినవి బయట తయారవుతాయి. ఇలా కూడా అడుగుతారు. ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయి? నీ లోపల నుంచి స్టార్ట్ అవుతాయి. అసలు నీకు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అనేసరికి ఇంకా దానికి మల్టిప్లై చేసుకునేటువంటి ప్రేరణ ఇచ్చే ఆలోచనలు నువ్వు విన్నవి, లేకపోతే పూర్వం నువ్వు నేర్చుకున్నవి అక్కడ నువ్వు బయటికి తీసుకురావచ్చు. నీ లోపల నుంచి. నీ లోపల ఏది అనుకుంటే బయట అది వాస్తవం అవుతుంది. విత్ ఇన్నే, విత్ ఔటు. లోపల ఉన్నదే విత్ ఇన్నే, విత్ ఔటు. లోపల ఉన్నది అక్కడ చేతి భాషలో చెప్పుకోవాలంటే ఫ్రేమ్‌వర్క్ 2 అంటారు. ఇక్కడ మామూలు జనరల్‌గా అయితే విత్ ఇన్, విత్ ఔట్. లోపల ఉన్నది బయట జరుగుతుంది. యద్భావం అంటే నీ లోపల ఏ విధంగా భావిస్తావో అది భవము. భావము భవతి. యద్భావం తద్భవతి అలా అనమాట. దిస్ ఇస్ ద వేర్ థాట్స్ ఎగ్జిస్ట్ బిఫోర్ దే క్రిస్టలైజ్ ఇంటూ ఈవెంట్స్. ముందు ఒక ఈవెంట్ తయారవ్వాలంటే నువ్వు ఆలోచించాలి. ఆలోచిస్తే ఈవెంట్ బయట క్రిస్టలైజ్ అవుతుంది. భౌతిక రూపం ధరిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లున్నాయి. ఆ నీళ్ళు టెంపరేచర్ బాగా మనం దాన్ని బాగా తగ్గించేసామనుకోండి, ఏమవుతుంది? పెంచేస్తేనేమో ఆవిరైపోతుంది. లిక్విడ్ స్టేట్. సాలిడ్ స్టేట్‌కెళ్ళాలి. అంచేస్తే ఏం చేస్తాము? ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుంది? ఘనీభవిస్తుంది. క్రిస్టలైజ్ అవుతుంది. యువర్ థాట్స్ ఆర్ లైక్ థట్ ఫ్లోయింగ్. ఆ థాట్‌ని నువ్వు సేమ్ ఒకే మన థాట్‌ని క్రియేట్ చేస్తున్నాము. అవి క్రిస్టలైజ్డ్‌గా మన ఈవెంట్స్‌గా తయారవుతున్నాయి. అలాగే వేర్ పొటెన్షియల్ ఫ్యూచర్స్ అలాగే మన భవిష్యత్తుని కూడా మన భవిష్యత్తు అనుకుంటే అది కూడా అది ఓ పక్కన మనకి అంతా ఇక్కడి నుంచి అక్కడ ఏది విత్తుకుంటావో అది. అది రియాలిటీగా మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద గేమ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసరికేంటంటే మన నమ్మకాలు. ఆ నమ్మకాలు ఏం చేస్తాయి? ఆకర్షిస్తాయి. నువ్వేది నమ్ముతున్నావో అప్పుడు నువ్వు బయట ఉన్న ఆలోచన స్వీకరించాలంటే నువ్వు ముందు నీ లోపల ఏ ఆలోచన ఉంటే బయట ఉన్న వాళ్ళంతా నీకు ఆకర్షింపబడతారు. మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనమాట. సో, కొన్ని మనం ఆ విధంగా కొన్ని సంభావ్యతలని ఇలా ఉంటే మల్టిపుల్‌గా ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అనే పాయింట్ మీద మన కథ నడుస్తుంది. ఫిజికల్ మేనిఫెస్టేషన్. పుల్లింగ్ సర్టెన్ ప్రాబబిలిటీస్ ఇంటూ ఫిజికల్ మేనిఫెస్టేషన్. అవి మిగతావి ఏం చేస్తాం? మనం అనేక ఆలోచన చేస్తాం. కానీ ముందు దేని మీద ఫోకస్ చేస్తామో అదే రియాలిటీగా మన ముందుకొస్తుంది. మిగతావన్నీ నిద్రాణంగా వెయిట్ చేస్తుంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, you access framework 2 every time you have an intuition, a creative insight. అంటే నీ లోపల అంతరంగ ప్రబోధము, నీ లోపల ఆలోచన. ఇక్కడ ముందే మనం చెప్పుకున్నాం. నరకాన్ని మనమే సృష్టించుకుంటాము. స్వర్గాన్ని మనమే సృష్టించుకుంటాము. భయాలను మనమే సృష్టించుకుంటాము. దయ్యాల్ని కూడా మనమే సృష్టించుకుంటాం. డెవిల్. యూ ఆర్ గాడ్. యూ ఆర్ ఎ క్రియేటర్. నీ లోపల ఏదుంది అదే వస్తుంది. అయితే ఆ దయను నువ్వు సృష్టించుకున్న దయని నువ్వే సృష్టికర్తవి. దాన్ని ఎలా వాడుకోవాలో తెలీదు. అదొక విచిత్రమైన సంఘటన అన్నమాట. సో, నువ్వు నీ లోపలికి వెళ్ళు. నీ లోపలికి వెళ్ళి, నీ లోపల ఇంట్యూషన్ ఉంది. అది ఒక సృజనాత్మకమైనటువంటి అంతర్దృష్టి ఉంది దానికి. అప్పుడు నీకు తెలుస్తుంది అప్పుడు లోపలికి వెళ్తే
అక్కడ ఎ సడెన్ నోయింగ్ దట్ డిడ్‌న్ట్ కమ్ త్రూ లాజికల్ డిడక్షన్. ఇట్ ఈస్ నాట్ ఏ మిస్టీరియస్. అదే లాజిక్, రీజనింగ్ ఏమి ఉండదక్కడ. ఏది కావాలంటే దాని నుంచి మనం సృష్టించుకోవచ్చు. ఇది అక్కడున్న పాయింట్. బయటకొచ్చేసరికి మనకంతే లాజిక్కు, రీజనింగ్ అంతా ఉంటుంది. కానీ సబ్జెక్టివ్ మైండ్‌లో అక్కడ నీకేది కావాలో ఎంచుకునేదే ఉంది. ఇట్ ఈస్ జస్ట్ ఆపరేటింగ్ ఎట్ ఎ ఫ్రీక్వెన్సీ యువర్ ఫిజికల్ సెన్సెస్. వి ఆర్ నాట్ డెసిగ్నేటెడ్ డిటెక్ట్. అంటే బయట ఉండి నువ్వు గ్రహించేది కాదు. నీ లోపల ఉన్నదే బయట సంభవం అవుతుంది. అలాగే ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అంటే ఇంకా థర్డ్ లేయర్ ఉంటుంది. దాని గురించి అసలు వినే ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ థర్డ్ లేయర్ అన్న దగ్గరకొచ్చేసరికి బిట్వీన్ లైఫ్ డైమెన్షన్స్ అంటే అనేక తల త త అంటే అక్కడ మనకి లైఫ్ డైమెన్షన్స్, లైఫ్ అనేక విధాలుగా ఉంటుంది. అండ్ యూ ఆర్ ఇన్హాబిటేటింగ్ రైట్ నౌ. ఇప్పుడు మనకి ఇంకొక థర్డ్ లేయర్ ఏంటంటే, మనకి ఇప్పుడు 2 లేయర్స్ గురించి. ఒకటి ప్రేమ్ 1 అంటే మొదటి లేయర్. ప్రేమ్ 2 అంటే సెకండ్ లేయర్ అనుకుందాం. థర్డ్ లేయర్ ఉందనుకోండి. థర్డ్ లేయర్ ఏంటి? ఆఫ్టర్ లైఫ్. నాట్ ఆఫ్టర్ యూ డై. అండ్ యూ ఆర్ ఇన్హాబిటేటింగ్ ఇట్ రైట్ నౌ. చనిపోయిన తర్వాత ఆఫ్టర్ లైఫ్ అనంగానే మనం ఏమనుకుంటాం? చనిపోయిన తర్వాత అనుకుంటున్నాము. లేదు. మనం ఆల్రెడీ వర్క్ జరుగుతూనే ఉంది. అక్కడ, ఇక్కడ అన్ని చోట్ల మనం ఉన్నాము అనే పాయింట్. అందుకోసం ఇది ఫ్రీక్వెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నాం. ఫ్రీక్వెన్సీ. మనం ఏ ఫ్రీక్వెన్సీలో మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారే కొద్దీ కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకోసం మన ఫ్రీక్వెన్సీ లెవెల్ మారాలంటే ఏంటి? మనం జనరల్‌గా ఏం చేస్తాము? ఎనర్జీ లెవెల్స్ వల్ల ఫ్రీక్వెన్సీ లెవెల్ మారుతుంది. ఎనర్జీ లెవెల్స్ మారాలనంటే ఏంటి? నీ బాధ్యత నువ్వు తీసుకుంటే యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. యూ ఆర్ ద క్రియేటర్. యూ ఆర్ ద క్రియేటర్. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. అది అక్కడున్న విషయం. అప్పుడు మన సో కాల్డ్ చనిపోయిన వారు అనుకున్న వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఈ కంటిన్యూ అవుతున్నారండి. ఎలాగండి అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు వారి దగ్గరికెళ్తావు. డీప్ స్లీప్‌లో ఎవ్రి నైట్ వేర్ ద లార్జర్ పోర్షన్ ఆఫ్ యువర్ కాన్షియస్‌నెస్ హాస్ ఆల్వేస్ బీన్ స్టేషన్డ్. ఇక్కడ లార్జర్ పోర్షన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటున్నారు. ఇంకొక ఉదాహరణ మనం చూపించుకోవచ్చు. నీకు కనపడేది తో ఆహ్, 1/10 కనపడుతుంది. 1/10 అంటే 10 మొత్తం 10 అనుకుంటే, ఆ 10లో 1/10వ వంతు ఒకటే కనపడుతుంది. మీకు నీకు తెలియనివి లార్జ్ పోర్షన్ 9/10 ఉంది. 9/10 అది అక్కడుంది. సో, ఆఫ్టర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్లేస్ యూ గో. నువ్వు మరణించిన తర్వాత అక్కడికి వెళ్తావు అనేది కాదు. ఆల్రెడీ అక్కడే ఉన్నావు. ఇట్స్ ఎ ఫ్రీక్వెన్సీ బ్యాండ్. యూ ఆర్ ఆల్రెడీ ట్యూన్డ్ ఇంటు ఇట్. ఆల్రెడీ దాంతోనే ఉన్నావు. కొత్తగా నువ్వు వెళ్ళేది లేదు. బట్ యువర్ అటెన్షన్ ఈస్ సో నారో. మీ శ్రద్ధ దేని మీద పెట్టారు? ఫోకస్ దేని మీద పెట్టారు? అంటే మనకు కెమెరాతో పోల్చుకున్నప్పుడు చెప్తూ ఉంటాననమాట. కెమెరా లెన్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ, ఒక దృశ్యాన్ని మనకు దగ్గరగా తీసుకొని చూడాలి అని అనుకున్నప్పుడు, మిగతావన్నీ ఫేడ్ అవుతాయి. ఒక దృశ్యం మాత్రమే మనకు బాగా దగ్గర కనపడుతుంది. మిగతావన్నీ కనపడవు. అలాగే మన దృష్టి అంతా నారో చేసుకొని ఫిజికల్ ఛానెల్‌ని పట్టుకొని ఇదే మొత్తం సర్వస్వం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ వాట్ యూ కాల్ లైఫ్ ఈజ్ యాక్చువల్లీ a specialized focus within a broader afterlife experience, a temporary narrowing of perception for intensive physical exploration. అంటే నేను ఈ నాటకాన్ని సమగ్రంగా నేను ఇదే అన్నట్టు నటించాలి. కానీ అంతయు నీవే నేను అనుకున్నా. అంతయు నీవే హరి పుండరీకాక్ష అని ఉన్నదంతా నేనే. కానీ
ఇప్పుడు ఈ వేషం నేను వేశాను. ఈ వేషం వేసినప్పుడు ఇది నేను, ఈ చిన్న నేను అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఆ పెద్ద నేనే నేను అని మన భాషలో చెప్పుకోవాలంటే. ఇక్కడ ఈ శ్వేత ఏం చెప్తున్నారంటే, హియర్ వెన్ యువర్ బాడీ డైస్, యూ డోంట్ సడన్‌లీ గెయిన్ యాక్సెస్ టు ద ఆఫ్టర్ లైఫ్. యూ సింప్లీ స్టాప్ ఫిల్టరింగ్ ఇట్ ఔట్. అక్కడ సడెన్‌గా చనిపోయిన వెంటనే లైఫ్ ఆఫ్టర్ ఏదో ఉంది అని అని అనుకోవడానికి ఏం లేదు. ఇక్కడ మనం ఆపుతాం. ఫిల్టర్స్ ఆపేస్తాం. యూ సింప్లీ స్టాప్ ఫిల్టరింగ్ ఇట్ ఔట్. యువర్ షాక్ ఆఫ్ ఫిజికల్ డెత్ ఈస్ నాట్ అరైవింగ్ సమ్‌వేర్ న్యూ. అప్పుడు అర్థమవుతుంది. అరే! నేను చనిపోయాను అని అనుకుంటున్నాం కానీ చనిపోలేదు అనే సంగతి. యూ ఆర్ ఆల్‌వేస్ దేర్. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మనం చెప్పుకుంటాం. ఏది 'ట్యూస్‌డేలో ఆఫ్ సాంగరాంప' 'ఐ బిలీవ్' స్టోరీలో చెప్తారు. ఏం చెప్తారు? అదేంటి 'ఐ బిలీవ్' స్టోరీ అంటే ఏంటి? అంటే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత షాక్ అవుతాడు. ఏ కాజ్‌తోని వాడు చనిపోయాడో, ఆ కాజు బాడీ ఒకటే పోయింది గానీ వాడు కంటిన్యూ అయ్యాడని. అది అక్కడున్న పాయింట్. దిస్ ద షాక్. ఇట్స్ నాట్ అరైవింగ్ సమ్‌వేర్ న్యూ. కొత్తదేం కాదు. ఆల్రెడీ నువ్వు కంటిన్యూ అవుతున్నావు. అదే అదే కంటిన్యూ అవుతున్నావు అన్న విషయం అక్కడ విచిత్రంగా అనిపిస్తుంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ రికగ్నైజ్ యూ ఆర్ ఆల్వేస్ దేర్ అండ్ ఫిజికల్ వరల్డ్ వాస్ ద ఓవర్‌లే. నువ్వు ఆల్రెడీ అక్కడే ఉన్నావు. ఫిజికల్ పైన ఫిజికల్ వరల్డ్ అనేది భౌతికమైనది జస్ట్ ఊరికే ఒక లేయరే. కానీ అది నాట్ ఫౌండేషన్. థింక్ అబౌట్ వాట్ దిస్ మీన్స్ ప్రాక్టికల్‌గా. ఇది ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ద థాట్స్ యూ థింక్ యూ ఆర్ థింకింగ్ ప్రైవేట్‌లీ ఆర్ ఆల్రెడీ బ్రాడ్‌కాస్టింగ్ ఇన్ ఆఫ్టర్ లైఫ్. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అవన్నీ ఆఫ్టర్ లైఫ్ రియలమ్‌లోకి వెళ్ళిపోయినాయి. క్రియేటింగ్ స్ట్రక్చర్స్, అట్రాక్టింగ్ ఎంటిటీస్. అందుకోసమే ఇక్కడ నువ్వు ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాలిటీ ఉంటుంది అని అనుకున్నప్పుడు, నువ్వు ఆలోచించే విధానాలు సరైన ఆలోచనలు చేసి, సరైన స్ట్రక్చర్ అక్కడ ఆల్రెడీ ఎళ్ళిపోయింది కాబట్టి, అక్కడ మళ్ళా వెంటనే ఈ రూమ్‌లోంచి ఆ రూమ్‌లోకి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఏ ఆలోచనలతో అయితే ఉన్నావో, ఏ నమ్మకాలైతే పెట్టుకున్నావో ఆల్రెడీ బ్రాడ్‌కాస్ట్ అయిపోయినాయి. అవి రెడీగా నీకోసం రెడీగా ఉంటాయి. ద ఎమోషన్స్ యూ సప్రెస్ డోంట్ డిసపియర్. ఈ పార్ట్ చూడండి. మనకి అనేక భావావేశాలుంటాయి. మనం అణిచిపెట్టేస్తూ ఉంటాం. అవేమి మాయమైపోవు. మాయమైపోకుండా లేయర్స్ లాగా ఏర్పడతాయి. అక్యుములేటింగ్ ద బిట్వీన్ లైఫ్ లేయర్ వేర్ యూ విల్ ఎన్కౌంటర్ దెమ్ ఫుల్లీ ఫార్మ్డ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్. ఆ! భయము కల్టివేట్ చేశావా? ద డిజైర్స్ యూ ఓవర్ ఏదైనా గాని. ఏది ఇక్కడ నువ్వు చేస్తున్నావో అది కంటిన్యూ అవుతుంది. సో, ద బెస్ట్ విచ్ ఈస్ ద బెస్ట్, విచ్ ఈస్ ద సూపర్ మోస్ట్ యూ హ్యావ్ టు చూజ్ ద మై డియర్ ఫ్రెండ్స్. థాట్స్‌ని చూజ్ చేసుకోవాలి. థాట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రియాలిటీ. బిలీఫ్స్ నీవు వితౌట్ ఎగ్జామినేషన్ ఆఫ్ యువర్ బిలీఫ్స్. అది నీ బుర్రలో ఉన్నవి కాదు. అవి ఇమ్మీడియేట్‌గా బయటికెళ్ళిపోయినాయి నీ నమ్మకాలు. అందుకోసమే మూ మన మూఢనమ్మకాలతో మనం మళ్ళీ మనల్ని మనం ఈడ్చుకుంటూ అదే రియాలిటీలోకి ప్రవేశిస్తున్నాం. అదే రియాలిటీలోకి కంటిన్యూ అవుతున్నాం. ఇక్కడ మనం అనేక జన్మలనే పాయింటే అవటమే కాదు. అక్కడ జన్మలు కాదు. అదే రియాలిటీ కింద మళ్ళా అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. సో, ది బిలీఫ్స్ యూ హోల్డ్ వితౌట్ ఎగ్జామినేషన్ దే ఆర్ నాట్ కంటైన్డ్ ఇన్ యువర్ స్కల్. దే ఆర్ రేడియేటింగ్ అవుట్‌వర్డ్. రేడియేషన్ అంటే ఏంటి? ఒక నిప్పు ఒక పెద్ద ఉంది. మనకి సంక్రాంతి రాబోతుంది. ఆ సంక్రాంతి భోగి మంటలు వేసుకుంటాం. మంట పెరిగే కొద్దీ ఏమవుతుంది? సెగ పెరుగుతుంది. అది రేడియేషన్. ఆ రేడియేషన్ బయటకొచ్చేస్తుంది. అప్పుడు దగ్గరగా ఉన్నవాళ్ళు కొంచెం దూరంగా జరుగుతారు. అంటే నీ నమ్మకాలు,
నువ్వు కనీసం నీ నమ్మకం ఏమిటి? ఎందుకు నమ్ముతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అనేది నువ్వు పరిశీలించకుండా ఉంటే అవేం చేస్తాయి? బయటికెళ్ళిపోతాయి. బయటికి ఆలోచన అనంగానే బయటికెళ్ళిపోయినట్టే. బిల్డింగ్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ ఎ డైమెన్షన్ యూ ఆర్ ప్రిటెండింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అది లేదనుకుంటున్నాను. దాన్నే మనోళ్ళు కొంతమంది వేరే వేరే భాషలో, వేరే వేరే పుస్తకాల్లో ఆకర్షిక్ రికార్డ్స్ అంటారు. ఇంకా ఎన్ని కథలైనా చెప్పనివ్వండి. ఆకర్షిక రికార్డ్స్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఆకర్షిక రికార్డ్స్‌లో నువ్వెప్పుడు పుట్టావు, ఎన్ని జన్మలెత్తావు అవన్నీ ఉన్నాయని అసలు ఇక్కడ జన్మ అనేదే లేదు. కంటిన్యూ అవుతున్నావు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నాటకాలేస్తున్నావు, వేషాలు మారుస్తున్నావు. నానాటి బతుకు నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్ట నడిమి నీ పని నాటకం అంటే ఇక్కడ పుట్టడం, పోవడం ఏమి లేదు. ఇక్కడ బయటికి కనబడేటువంటి బయట నాటకం. అంటే ఏంటి? యూ ఆర్ మియర్ యాక్టర్. యూ ఆర్ మియర్ యాక్టర్. ఇట్స్ ఎ స్టేజ్, బిగ్ స్టేజ్. యూ స్ట్రట్ అండ్ ఫ్యూమ్ అండ్ డిపార్ట్. నువ్వేం చేయాలో నువ్వు ఆవేశపడతావు, లేకపోతే నటిస్తావు, ప్రేమిస్తావు, లేకపోతే పాటలు పాడతావు, మరేం చేస్తావో చేసి మళ్ళా స్టేజ్ దిగి వెళ్తావు. మరొక వేషం వేయడానికి. వేషధారణ. బట్ యూ ఆర్ కంటిన్యూయింగ్. మై డియర్ ఫ్రెండ్స్, యూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఆఫ్టర్ లైఫ్. యూ ఆర్ లివింగ్. అక్కడ విశేషం ఏంటంటే, తరువాత జీవితానికి ప్రిపరేషన్ ఏం చెయ్యవు. ఆల్రెడీ నువ్వు జీవిస్తున్న ఇదే ఫిల్టర్ అయిపోయి అక్కడికెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇదంతా ఏందంటే, నువ్వు జీవితం కిటికీ జీవితం అంటే ఒక చిన్న రంధ్రం పెట్టుకొని, ఒక చిన్న కీ హోల్ అంటారు చూసారా? రూమ్‌కి వేశాము. తాళం వేశాము. బయటెవరో వచ్చారు. బయటెవరో వచ్చారంటే, ఆ కీ హోల్‌కి ముందున్న వాళ్ళు కనపడతారు. మరి చుట్టూతా ఉన్నవాళ్ళు కనపడరు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు. కీ హోల్ వరకే ఉన్నది అనుకుంటున్నాం. ప్రతి క్షణము రికగ్నైజ్ దిస్. మనం ఏం చేస్తున్నాం? ఎవ్రీ మూమెంట్ యూ డిలే రికగ్నైజ్ దిస్. యూ ఆర్ క్రియేటింగ్ ఆఫ్టర్ లైఫ్ కండిషన్స్ అన్‌కాన్షియస్‌లీ. నీ జీవితం ఆఫ్టర్ లైఫ్ అనుకుంటున్నావు. ఆఫ్టర్ లైఫ్ అనుకున్న జీవితాన్ని నువ్వు నిరంతరం అన్‌కాన్షియస్‌గా ఆ పరిస్థితులను నువ్వు సృష్టించుకుంటున్నావు. ఏ విధంగా? నీ నమ్మకాల వలన, ఆలోచనల వలన ఈ కథంతా నడుస్తూ ఉందన్నమాట. రైట్ మాస్టర్స్. చూసారా? ఎలా ఎలా అర్థమవుతుందో. అంటే హౌ బెస్ట్, హౌ అవేర్ వి హావ్ టు బీ. మనం ఏ విధంగా ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత ఆసక్తిగా ఉండాలి అనే అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఇక్కడ ఇది ఏమిట్రా బాబోయ్! నేను ఇలానే చేస్తున్నానంటే, జ్ఞాన విహీన ముక్తిన భజతి జన్మ సతేన అంటే, నువ్వు యామతి సాగితిర్భవేత్ అనే దాంట్లోనే మొత్తం సర్వస్వం ఉంది. యద్భావం తద్భవతి అనే దాంట్లోనే మొత్తం జీవితం అంతా ఉంది. ఇంక అనేక జీవితాలు అక్కర్లేదు. అనేక జన్మలు అక్కర్లేదు. ఈ ఒక్క సత్యంలోనే అంత రహస్యమంతా, నీ జీవితం అంతా దాంట్లోనే. ఎంత గొప్పది అండి. అదే విషయాన్ని మనం అనేక పుస్తకాల్లో, అనేక రకరకాల విషయాల్లో పితామహ పత్రులు ఎందుకు చదవమంటున్నారంటే, "ఒరేయ్ బాబూ! నువ్వేం చేస్తున్నావు అదే నువ్వవుతావు. ఇప్పుడు నువ్వేం చేసుకున్నావో ఇంకా అదే నీ నమ్మకాలు ఏ విధంగా నమ్ముతున్నావో అదే కొనసాగిస్తూ ఉంటావు." ఇలా జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ ఏమిటి? కాన్షియస్ క్రియేషన్ అండ్ అన్‌కాన్షియస్ క్రియేషన్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిబరేషన్ అండ్ కన్‌ఫ్యూషన్. కాన్షియస్ క్రియేట్ చేశావనుకోండి అది నీకు ముక్తి. హాయిగా నీకు ఏ బంధం లేదు. ఏ ఫోర్స్ లేదు. అన్‌కాన్షియస్‌గా కన్‌ఫ్యూజ్‌లో ఉంటావు నువ్వు. అరే! నేను ఈ ఆలోచన చేశానా? ఇది నేను కోరుకున్నానా? ఇలా ఇలా అయింది. ఈ విత్తనాన్ని విత్తానా? ఈ పంట ఇలా ఎందుకొచ్చింది? అని కన్‌ఫ్యూజన్ అనమాట. అన్‌కాన్షియస్‌గా. బికాజ్ అన్‌కాన్షియస్ క్రియేషన్. అన్‌కాన్షియస్‌గా ఉన్నావు కాబట్టి అది అన్‌కాన్షియస్ కథ నడుస్తూ ఉంది. ఈ నడక ఇలా నడుస్తుంది. ఇక్కడ వెన్ ద ఫిజికల్ ఫిల్టర్ ఫైనల్లీ డ్రాప్స్. ఇక్కడ ఫిజికల్‌గా అంటే
ఆ ఫిజికల్ ఫిల్టర్ పక్కన పెట్టామనుకోండి. దిస్ ఈజ్ నాట్ ఎ ఫిలాసఫీ. ఇట్స్ ఎ మెకానిక్స్. ఇట్స్ మెకానిక్స్. యూ ఆర్ స్టాండింగ్ ఇన్ 3 డైమెన్షనల్ సైమల్టేనియస్‌లీ రైట్ నౌ మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఇది ఒక 3 డైమెన్షనల్ వ్యూలో ఉన్నావు. ద ఓన్లీ క్వెషన్ ఈస్ వే వెదర్ యూ ఆర్ గోయింగ్ టు కీప్ ప్రిటెండింగ్ యూ ఆర్ ఓన్లీ ఇన్ వన్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఆఫ్టర్ లైఫ్. వై డోంట్ యూ రిమెంబర్ గెట్టింగ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆఫ్టర్ లైఫ్ లేకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? సో దిస్ ఈస్ ద క్వెషన్. శ్రీత్ ఏం చెప్తున్నారంటే బోత్ సింపుల్. మొత్తం ఆన్సర్ ఈస్ బోత్ సింపుల్. బోత్ వర్త్ ఈజ్ వాలంటరీ. బర్త్ అనేది వాలంటరీగా నువ్వు తీసుకున్నావు అంతే. డెలిబరేట్ డిమ్మింగ్ ఆఫ్ అవేర్నెస్ దట్ అలౌస్ ఫర్ ఇమ్మర్సివ్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్. అంటే నీ అంతట నీవు స్వచ్ఛందంగా నేను ఈ శరీరంలోనే పరిమితమై ఉంటాను అని చెప్పి నువ్వు బర్త్ తీసుకుంటావు. ఏ విధంగా? ఒక నటుడు తన యొక్క పాత్రలో లీనమైపోయినట్టుగా టెంపరరీగా ఒరిజినల్ తన రియల్ ఐడెంటిటీని పక్కన పెట్టి ఒక రాజుగాను, ఒక బేదగాను, ఒక అడుక్కునేవాడుగాను, ఒక ఇదిలాగాను ఉండొచ్చు. బట్ హియర్ ఈస్ ద పార్ట్ దట్ బీన్ సప్రెస్డ్. ఇక్కడేంటి ఒరిజినల్ రియాలిటీ ఏంటి? ఆ ఒరిజినల్ రియాలిటీని సప్రెస్ చేసి ఆ వేషధారణ వేశాడు. ద టీచింగ్ దట్ ఎక్స్‌ప్లెయిన్స్ సో మచ్ సఫరింగ్. The amnesia was never meant to be told for permanent. ఇక్కడ అది పర్మనెంట్ ఏం కాదు. టెంపరరీగా నువ్వు దాన్ని తీసుకున్నావు. ద అమ్నేషియా వాజ్ నెవర్ పర్మనెంట్. ఈ మత్తు తీసుకున్నావు నువ్వు. అంటే ఈ మత్తులో పడిపోయావు. ఇదే నిజం అని అనుకుంటున్నావు. కానీ దిస్ ఈజ్ ద థింగ్ బిహైండ్ మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు ఒక నటుడు. అందుకోసమే 'నానాటి బతుకు నాటకము' నీ అంత వేషధారణ వేయటానికి వచ్చావు. కానీ యూ ఆర్ ద రియల్ గాడ్. నువ్వు అక్కడికి చివరికి ఏమైంది? గురువు లేక గురుతెట్లు కలును అజునకైన వాని అబ్బకైన అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అజుడు అని అబ్బ. అజుడంటే బ్రహ్మదేవుడు. అని అబ్బ అంటే శ్రీ మహావిష్ణువు. భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు ఏంటి? వాళ్ళు ఏ రోల్ ఏ పాత్ర వేయాలని వచ్చారు? అదే వేషం వేస్తారు. మిగతావన్నీ తన ఓన్ రియాలిటీని మర్చిపోయి ఇక్కడే వేషం వేస్తారు. రాముడు ఎందుకు ఏడ్చాడు? నా నా భార్యని సీతను ఎత్తుకుపోయారని. He want to, because Valmiki written a drama before birth of the Rama. వాల్మీకి రచించాడు. రాముడు పుట్టకపూర్వమే రచించాడు. ఈ విధంగా ఈ డైలాగ్ ఏమిటి అవన్నీ. సో ఆ స్క్రిప్ట్ తీసుకొని భూమి మీదకి వచ్చి నాటకం వేశాడు. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? దిస్ నెవర్ మెంట్ బీ టోటల్. ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. నెవర్ పర్మనెంట్. ఈ మత్తు ఇక్కడ ఏమైంది? అయిపోయింది. పాత్ర అయిపోయింది. దిగిపోవాలి కదా! అలాగే ఉంటాడేమిటి? అలాగే ఏమి లేదు. అలాగా తన పాత్రని వదిలేసి తన మూల స్థితికి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ నా కీ పాయింట్. అలాగే ఎవ్రీబడీ ఈజ్ యాక్టింగ్ లైక్ దట్. సపోజ్ టు థిన్ యాజ్ యూ మెచ్యూర్ అంటే ఇట్ ఈస్ సపోజ్ టు థిన్ యాజ్ యూ మెచ్యూర్ అలౌ గ్రాడ్యువల్ రీఇంటిగ్రేషన్ ఆఫ్ యువర్ వైడర్ ఐడెంటిటీ. ఇక్కడ ఆలోచించుకోవాలి. సపోజ్ టు థింక్ యాజ్ యూ మెచ్యూర్ అయ్యే కొలది అలౌయింగ్ గ్రాడ్యువల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యువర్ వైడర్ ఐడెంటిటీ. చిల్డ్రన్ ఆఫెన్ ఏం చేస్తారు? రిమెంబర్ more than adults because their filters have not been solidified yet. పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు నేను ఇంతే అనే భావనలో అక్కడ వాళ్ళకి సొలిడిఫై కాలేదు.
అంచేత సాలిడిఫై అంటే అక్కడ సాలిడ్ అవ్వలేదు. వాళ్ళు పాస్ట్ లైఫ్స్ గురించి మాట్లాడతారు. కంటికి కనపడని ఫ్రెండ్స్ గురించి మాట్లాడతారు. వాడు అంతకుమునుపు చూడని ప్రదేశాలు ఇప్పుడు చిన్న చిన్న బిడ్డగా ఉన్నాడు వాడు. చిన్న పిల్లగా ఉన్నది. ఆమె అన్నీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సొసైటీ ఏం చేస్తుంది? ఏయ్! ఏం చేస్తుంది ఆ సొసైటీ? ఇట్ కండిషన్స్ దెమ్ టు ఫర్గెట్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఏం లేదు. అంతా ఏం లేదు. ఇది అని చెప్పి కండిషన్ చేస్తుంది వాడిని. ఫర్గెట్ అని. టు డిస్మిస్. టు క్లోజ్ ద వెరీ పర్సెప్చువల్ డోర్స్ దట్ షుడ్ బి ఓపెనింగ్ వైడర్. అందుకోసమే ఆ అపురూపమైనటువంటి జ్ఞానం మనకు చిన్నప్పుడే ఉంది. కానీ మనము సప్రెస్ చేసేస్తాము. హ్యుమానిటీ హాస్ మిస్టేకెన్ టెంపరరీ ఫర్ గెట్టింగ్ పర్మనెంట్ ఇగ్నోరెన్స్. హ్యుమానిటీ హాస్ మిస్టేకెన్ టెంపరరీ ఫర్ గెట్టింగ్ ఫర్ పర్మనెంట్ ఇగ్నోరెన్స్. అది టెంపరరీగా మర్చిపోవాల్సింది పర్మనెంట్ ఇగ్నోరెన్స్‌గా మార్చేశారు. మనం ఏం ట్రీట్ చేసాం? పుట్టడం అనేది ఒక ముసుగు యాస్ అన్ ఇంపర్‌డబుల్ బారియర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రేమబుల్ మెంబర్. అంటే ఇక్కడ పాయింట్ వేరే విధంగా వచ్చింది. అంటే ఏంటంటే ఈ పుట్టడము అంతే. మిగతావన్నీ మర్చిపోయేలా చేసేస్తుంది. ముసుగేస్తుంది. అలాగే మళ్ళా మరణం చేత ఇదంతా ఎళ్ళిపోతుంది అనే పాయింట్. సేత్ ఏమంటున్నారంటే ఈ యొక్క షాక్ నుంచి బయటికి కూడా రాలేదు. పుట్టడం అంటే వాళ్ళింక పుట్టేసామా అని. దే మూవ్ ఫ్రమ్ ఫిజికల్ లైఫ్ టు పోస్ట్ డెత్ లైఫ్. స్టిల్ ఫిల్టర్, స్టిల్ లిమిటెడ్, క్యారింగ్ ద సేమ్ నారో పర్సెప్షన్స్ ఇంటు ద ఆఫ్టర్ లైఫ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఇదే నిజము, ఇదే నిజము అని అనుకున్న వాళ్ళు తర్వాత మళ్ళా వేరే వెళ్ళినా దీన్ని మర్చిపోలేకపోతే విలవిల్లాడతారు. అది అక్కడున్న పాయింట్. సో, పోస్ట్ డెత్ లైఫ్ స్టిల్ ఫిల్టర్డ్, స్టిల్ లిమిటెడ్, క్యారింగ్ సేమ్ నారో థాట్స్. సో, నారో థాట్స్ కాదు మనం చేయాల్సింది. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అన్న సత్యాన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎంత విచిత్ర విషయాలు మన జీవితంలో ముడిపడి ఉన్నాయి అనే దానికొచ్చేసరికి మనకి వింత అనుభవాలు ఇంకా మరిన్ని ఉన్నాయి. మరింత విశేషాలు మనం తెలుసుకుందాం. థాంక్ యూ హేమ గారు అండ్ ఉమ గారు. హావ్ యూ ఎనీ క్వెషన్స్? ఇంకా ఇట్ ఈస్ నాట్ యెట్ కంప్లీటెడ్. కోర్స్ కన్క్లూడెడ్ కాలేదు. ఇంకా చాలా ఉంది తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ న్యూ వర్డ్స్ ఆర్ అరైజ్డ్ మధ్యలో. వాల్మీకి మహర్షి స్క్రిప్టెడ్ చేస్తే, రాముడు ఆల్సో బిహేవ్ చేస్తే, అవర్ థాట్స్ క్రియేట్ అవర్ రియాలిటీ అంటే మ్యాచ్ కావడం అంటే మ్యాచ్ కావడం లేదు గదా సార్ అని. ఇక్కడేంటంటే, మనము ఒక కథాంశంగా అంటే ఒక యాక్టర్‌తో పోలుస్తున్నాం. యాక్టర్‌తో పోలుస్తున్నప్పుడు యాక్టర్ ఏం చేస్తాడు? తనకు స్పెసిఫిక్ స్క్రిప్ట్ తీసుకొని దాంట్లో నటిస్తాడు. అలాగే మనము వైడ్‌గా ఉన్నా కూడా అంతా మనమే అయ్యున్నా అక్కడ వాల్మీకి వేరు, లేకపోతే రాముడు వేరు అని సింబాలిక్‌గా మనం అక్కడ చెప్పుకోవడానికి మనం చెప్తున్నాం. కానీ వాట్ ఈస్ ద గాడ్? ఎవ్రీథింగ్ అంతా తానే కదా! వాల్మీకి ఎవరు? వాల్మీకి ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ రామ. అంటే అక్కడ మనం ఒక కథాంశంగా ఒక మన జీవితం అనేది నాటకంరా బాబు! నటించాలి ఇక్కడ. నటులం మనము అని చెప్పేసినప్పుడు ఏమవుతుందంటే, మన ఆలోచనలే, మన జీవితాలు అవుతున్నప్పుడు మనం ఏదైతే నమ్ముతామో అదే మన జీవితంగా దాన్నే పట్టుకొని ఎలాడుతూ ఉంటాం. జీవిత పర్యంతం. ఆ విధంగా ఇప్పుడు నుంచే స్క్రిప్ట్ రాసుకొని మన ఆలోచనలే స్క్రిప్ట్‌గా జరుగుతూ ఉన్నాయి. ఆలోచనలే ఇప్పుడు మన ఆలోచనలు స్క్రిప్ట్ అయిపోతుంది. స్క్రిప్ట్ అయిపోయి ఏమవుతుంది? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అంటే ఇక్కడ ఫిజికల్ రియాలిటీ అవుతుంది. అలాగే మన బిలీఫ్స్ కంటిన్యూ అయితే మనం చెక్ చేయకపోతే రైట్ బిలీఫా? రాంగ్ బిలీఫా? అని చెక్ చేయకపోతే అదే వేషాన్ని మళ్ళా తిరిగి తీసుకొని మళ్ళా
అదే ఫిజికల్ రియాలిటీలో బర్త్ తీసుకున్నప్పుడు దాన్నే పట్టుకొని ఎలాడుతూ ఉంటాం. అక్కడ ఇంపోజ్ చేసింది కాదు. ఇక్కడేంటంటే ఊరికే అక్కడ యా వ అక్కడేంటంటే హూ ఈజ్ ఎవ్రీబడీ ఈజ్ యూ. కానీ ఇక్కడ ఏమవుతుంది? నేను సెపరేటు, నేను ఎదుగుతున్నాను అని సెపరేట్‌గా ఎదగడానికొస్తాం. అక్కడ ఐస్‌బర్గ్‌తో పోల్చాం ఇందాకడ మాట్లాడుకుంటున్నప్పుడు 1/10 లోపలే ఉంటుంది. 1/10 అంటే 1 ఏమో బయటకుంటుంది. 9/10 లోపలుంటుంది. ఆ లోపల ఉన్నదేంటి? నీ మూలం. ఆ మూలంలోకి ఎక్కడ రామాయణం అయ్యాడు? డిసప్పియర్ అయిపోయి తన మూలంలోకి వెళ్ళిపోయాడనుకో. ఇక్కడేంటి? బట్ ఈస్ నాట్ సెపరేట్. ఈస్ నాట్ సెపరేట్. ఎవ్రీథింగ్ అంతయు తానే. అంతయు తానే. వేషం వేయడం కోసం చూజ్ చేసుకొని, ఈ పాత్ర ఇలా ఉండాలి అని చూజ్ చేసుకొని వచ్చారు. అది అక్కడున్న పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే రామ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అండ్ మీ ఆర్ ద విష్ణు ఈస్ ద సస్టైనర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. అన్ని వేషాలు ఆయనే వేస్తున్నాడు. అన్ని పాత్రలు తానే ధరిస్తున్నాడు. కాకపోతే మనం దేని మీద ఫోకస్ చేస్తాము అనంటే గాడ్ ఈజ్ నాట్ సెపరేట్. అవర్ సోల్ ఈజ్ నాట్ సెపరేట్. వి ఆర్ నాట్ సెపరేట్. ట్రినిటీ. ఇదంతా లేదు. మనమే అంతా అనేది తెలుసుకోవడం కోసమే ఈ యొక్క ధ్యానం చేస్తాము. మెడిటేషన్ చేస్తాము. ఇక్కడేంటంటే వేషం. మన స్క్రిప్ట్ అంటే ఏం జరుగుతుంది? మన నమ్మకాలు, ఆలోచనలు, నమ్మకాలు, ఎమోషన్స్ ఇవి స్క్రిప్ట్ రైటింగ్. ఈ స్క్రిప్ట్ రైటింగ్ డ్రామా ఏమైంది? ఇవన్నీ కూడా మన భౌతికమైన వాస్తవాలే కాకుండా ఆది భౌతికము అంటే మెటాఫిజికల్ అండ్ బియాండ్ ఫిజికల్ అంటే మన నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌కి అక్కడ రెడీ అవుతూ ఉంటాయి వాతావరణం. ఎలా ఉండాలి? ఇక్కడ ఏ విధంగా ఆలోచిస్తున్నామో అదే వాతావరణం అక్కడ రెడీ అవుతుంది. అప్పుడేమవుతుంది? మనము ఈ ఫిజికల్ బాడీ వదిలేసినా అవే తారసపడతాయి. ఎలక్ట్రో మాగ్నెటిక్ రియాలిటీ లాగా. అవే ఫ్రెండ్సు, అవే ఇష్యూసు, అవే ఆహారాలు సిమిలర్‌గా. కాకపోతే మనం అక్కడ భౌతిక రూపం ఉండదు. ఇక్కడికి మళ్ళా అప్పుడేమవుతుంది? అదే రియాలిటీగా అనుభవించాలి అని కనుక ఎంపిక చేసుకుంటే వాలంటరీగా అప్పుడేమేం చేస్తాం? మిగతావన్నీ డీఫోకస్ చేసి ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే ఆలోచించామో ఇది సరైందా? సరికాదా? అని అక్కడ మనం పరిశీలించుకుంటే జ్ఞానవంతులమవుతాం. లేకపోతే అదే అజ్ఞానం అని దాని నుంచి నేర్చుకునేంత వరకు మళ్ళా తిరిగి ఇది కాదు. దిస్ ఇస్ నాట్ ద వే అని తెలుసుకునేంత వరకు వస్తుందన్నమాట. యాహ్! ఓకే. థాంక్ యూ. So this is the game we are playing. So much things are left. Bye bye.